నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన నేపథ్యంలో ఇచ్చాపురం నియోజకవర్గంలోని కవిటి మండలం రాజపురం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం ప్రారంభించారు. స్థానిక శాసనసభ్యులు బెందాలం అశోక్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఏవైతే హామీలను ఇచ్చామో వాటన్నింటినీ తప్పకుండా అమలు చేస్తామని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో ఏమి సాధించారని కొందరు విమర్శిస్తున్నారని, ఈ 100 రోజుల్లో రాష్ట్రంలో ప్రజలకు అధికారులకు స్వేచ్ఛ స్వాతంత్రాలు లభించాయని వారి విమర్శలను తిప్పికొట్టారు. అందుకనే అచ్చెన్నాయుడు గారికి ఎప్పుడైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ నుంచి కార్యక్రమం మొదలు పెడతామనంటే మా ఈశాన్య ప్రాంతం ఇచ్చాపురంలో రాజపురం గ్రామం నుంచి ఈ యొక్క కార్యక్రమం మొదలు పెట్టాలని ఆ గొప్ప గౌరవం మన గ్రామానికి ఈ రోజు ప్రభుత్వం అందించడం జరిగిందని తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ 100 రోజుల తాలూకా కార్యక్రమంలో ముఖ్యంగా మనం చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు గుర్తు చేసుకోవాలి. ఇందాకే పెద్దలందరూ కూడా చెప్పారు. ఆ రోజు ఎన్నికల్లో కూడా మేమందరం కూడా ఓట్ల కోసం తిరిగినప్పుడు హామీ ఇచ్చాం. 4000 పెన్షన్ చేస్తాం, అది కూడా ఏప్రిల్ నెల నుంచే చేస్తామని హామీ ఇచ్చినటువంటి మాట మీ అందరికీ కూడా గుర్తుంటుంది. ఆ రోజు చాలా ఆనందపడ్డారు మహిళలు కూడా. ఇది మంచి కార్యక్రమం అవుతుంది, ఇది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయాలని చాలా మంది ఆశీర్వదించారు. ఆ రోజు ఏ నమ్మకంతోనైతే మాటిచ్చామో రాష్ట్రంలో అనేక కష్టాలు ఉన్నప్పటికీ కూడా మాట తప్పకుండా జూలై నాటికల్లా 3 నెలల తాలూకా బకాయిలతో కలిపి ఆ నెల పెన్షన్ 7,000 రూపాయలు తలుపు తట్టి మీ ఇంటికి ఇచ్చినటువంటి బాధ్యత మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుందని గర్వంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రం మొత్తం మీద 65 లక్షల మందికి ఆ రోజు పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. అదే తరహాలో ప్రతి నెల 1వ తేదీ వస్తే ఎక్కడా కూడా ఎటువంటి ఆలస్యం లేకుండా ఆదివారం అయితే ఒక రోజు తర్వాత కాకుండా ఒక రోజు ముందే చేసి మీ అందరికి కూడా పెన్షన్లు ఇచ్చే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారని తెలియజేస్తున్నాను. వికలాంగులకి 3,000ది ఇది చిన్న విషయం కాదు. రాష్ట్రం తాలూకా పరిస్థితి అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు ఈ రోజు ఒక పేషెంట్ ఐసీయూలో ఉంటే ఏ రకంగా ఉంటుందో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా పరిస్థితి ఆ రకంగా ఉంది. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జిల్లాలో యువ నాయకులు, యువ అధికారులు ఉన్నారని, రాజకీయ అధికార యంత్రాంగం కలిస్తే అభివృద్ధి కనిపిస్తుందన్నారు. ఈ ప్రోగ్రామ్ ని క్యాన్సిల్ చేశారు, మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. అయినా సరే జిల్లా ఉద్దండులం అందరం ఇక్కడికి వచ్చాం. చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఏ విధంగా మీ చూపిస్తామని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మన ప్రోగ్రాం మన మంచి ఈ పేరు పెట్టాం. మీరందరూ చాలా మంది ఉన్నారు, జూనియర్లు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, రాజకీయంగా అవగాహన కలిగినటువంటి చాలా మంది ఈ సభలో ఉన్నారు. స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతో మంది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పరిపాలన చేశారు. ప్రజలు ఏ ప్రభుత్వానికి ఆశీర్వదిస్తే, ఏ పార్టీకి ఆశీర్వదిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. కానీ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజాప్రభుత్వంగా నడవాలి. గత ప్రభుత్వం చేసిన నిర్ణయాలు కొనసాగించాలి. గత ప్రభుత్వంలో ప్రజలకి ఏ మంచి కార్యక్రమాలు జరిగాయో దాన్ని ముందుకు తీసుకెళ్లాలి. కానీ దురదృష్టవశాత్తు ఎంతమంది ముఖ్యమంత్రులైనా అందరూ దాన్ని కొనసాగించారు. కానీ 2019, 24 ఈ రాష్ట్రానికి ఒక దుర్దినం పట్టింది, ఒక శని పెట్టింది. ఆ శని ఎవరు, ఆయన పేరు కూడా నేను చెప్పదలచలేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించాడు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పూర్తిగా అభివృద్ధి లేకుండా చేశాడు. ఈ రాష్ట్రంలో ప్రజలు ఎప్పుడు కష్టాల్లో ఉన్నా కనీసం ప్రజల మధ్యకు వచ్చి తెలుసుకున్న సందర్భాలు కూడా ఇప్పుడు చేయలేదు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, ఆర్డీఓ భరత్ నాయక్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకులు గుండా అప్ల సూర్యనారాయణ అస్వస్థకు గురై విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో ఆయన ఆరోగ్యం బాగుండాలని గుండా అభిమానులు గట్టిగా ఆకాంక్షిస్తున్నారు. ఇటీవల విశాఖపట్నంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో మాజీ మంత్రి గుండా అప్ల సూర్యనారాయణను కుటుంబ సభ్యులు చేర్చడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించి మెదడులో రక్తం కొన్ని చోట్ల గడ్డ కట్టిందని నిర్ధారించడం, ఇంజెక్షన్ రూపంలో గడ్డను తొలగించడం సాధ్యపడకపోవడంతో శస్త్రచికిత్స చేసి గడ్డలను తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం బాగుండాలని శ్రీకాకుళం నియోజకవర్గంలోని పలువురు అభిమానులు ఆ దేవుణ్ణి వేడుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం కుదిరపడాలని ఆయన దైవాన్ని వేడుకుంటున్నారు. ఆకాంక్షలకు అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండెశంకర్ అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఏపీహెచ్బి కాలనీ కార్గిల్ పార్క్ వద్ద నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకాకుళం శాసనసభ్యులు గుండెశంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర గల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి పథకంలోకి తీసుకువెళ్తున్నారని అన్నారు. నియోజకవర్గంలో సర్వేగా అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్నాయని, సంక్షేమ పథకాలు పేదలకు భరోసా కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి 100 రోజుల పాలనలో భాగంగా ఆవిష్కరించిన మంచి ప్రభుత్వం స్టిక్కర్లను అతికించి స్థానికులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్, డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ సత్యసాయి, మధుసూదన్ రావు, బాబా, టీడీపీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, కొవ్వాడ సుశీల, సిరిపురం హరి, జల్లేపల్లి రామారావు, పివి రమణ, అంబటి లక్ష్మీరాజ్యం తదితరులు పాల్గొన్నారు. ఇదేదో తూతూ మంత్రంగా మనం మొక్కుబడిగా ఇది చేయడం కాకుండా ప్రజలందరికీ తీసుకెళ్ళి మనం చేసినటువంటి ఈ ఘనకార్యాలను మనం వివరించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఎందుకంటే కిందటిసారి అప్పుడు లక్షలాది టీచర్ పోస్టులు తీసిన ముఖ్యమంత్రి గారు గత 5 సంవత్సరాల్లో మెగా డిఎస్ ఇస్తానన్న ఆ గత ముఖ్యమంత్రి దగా డిఎస్ ఒక్క టీచర్ పోస్ట్ కూడా తీయలేదు. మనం వచ్చిన వెంటనే మొదట 5 సంతకాల్లో ఒక సంతకం అయినటువంటి మెగా డిఎస్ 16,437 పోస్టుల్ని మనం తీయడం జరిగింది. అలాగే 5 రూపాయలతోనే ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ని గత ప్రభుత్వం పూర్తిగా తీసి పేదవాడి పొట్టను కొట్టింది. అప్పుడు వెంటనే చంద్రబాబు నాయుడు గారు మా కూటమి వచ్చిన వెంటనే మళ్ళీ పునఃప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. ఆ మాట కట్టుబడి మొదట 5 సంతకాల్లో 2వ సంతకం అయినటువంటి అన్నా క్యాంటీన్ వెంటనే సంతకం పెట్టి ఈరోజు 175 సెంటర్లు, మొన్న 100 సెంటర్లలో ఓపెన్ చేయడం జరిగింది. 100 సెంటర్లో మన శ్రీకాకుళం పాత బస్ స్టాండ్ 7 రోడ్ జంక్షన్ కూడా ఓపెన్ చేసుకున్నాం. ఇప్పుడే కమిషనర్ గారు చెప్పారు దినదినం దానికి చాలా డిమాండ్ పెరుగుతుందని. అంటే ఎంత అన్నా క్యాంటీన్కి ఆదరణ ఉందో మీరే గమనించవలసిందిగా కోరుతూ నిన్న కూడా ఇంకో 75 అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. మొత్తం 175 అన్నా క్యాంటీన్లు స్టార్ట్ అయ్యాయి. ఇంకో దగ్గర ఇంకో 112 ఉన్నాయి. అవి కూడా అతి త్వరలో ప్రారంభిస్తారు 1 మంత్లో. అలాగే ఒకే రోజు పెన్షన్ 3,000 అని చెప్పి మోసం చేసి 5 సంవత్సరాలు 250 చెప్పున 5 సంవత్సరాలకు 1000 రూపాయలు పెంచి 3,000 చేయడానికి అష్ట కష్టాలు పడ్డ గత ముఖ్యమంత్రి 1,00,000 సార్లు ప్రజలకు చెప్పాడు నేను 3,000 ఇస్తున్నానని. ఏదైతే బాబు గారు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో మేము గెలిచిన వెంటనే 3,000ది 4,000 ఒకేసారి చేస్తాం, అది ఏప్రిల్ నుండే చేస్తాం. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు కూడా మీకు జూలైలో కల్పిస్తామని మాట ఇవ్వడం జరిగింది. అదే మాట కట్టుబడి జూలై మొదటి వారంలో 1వ తారీఖునే ఆ 3,000 పెంచిన 1,000తో కలిపి 4,000, 7,000 ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. నగరంలోని స్థానిక ఇస్కాన్ ఆలయంలో ఈ నెల 17 నుంచి జరుగుతున్న హరినామ ప్రపంచ వారోత్సవాలు ఈ నెల 23వ తేదీ వరకు జరుగుతాయని ఇస్కాన్ టెంపుల్ అధ్యక్షుడు లక్ష్మీపతి గౌడ్ తెలిపారు. ఈ నెల 17 నుంచి ప్రారంభమైన హరినామ ప్రపంచ వారోత్సవాలు ఈ నెల 23 వరకు జరగనున్నాయి. ఈ రోజు ఆలయ ప్రాంగణంలోని ప్రవచన మందిరంలో హరే రామ హరే కృష్ణ అంటూ హరినామ సంకీర్తనలు భక్తుల నేతృత్వాన జరిగాయి. హరే రామ హరే కృష్ణ అంటూ కీర్తనలు చేస్తూ భక్తులు పారవస్యంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా లక్ష్మీపతి గౌడ్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల
17వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు ప్రపంచ హరినామ వారోత్సవాలు జరుగుతున్నాయి. దీని ముఖ్య ఉద్దేశం వైష్ణవ పరంపరలో నామాచార్య హరిదాసు ఠాకూర్ రోజుకు 3 లక్షల హరినామము పఠించారని, రోజులో 22 గంటల హరినామ స్మరణ, మిగిలిన 2 గంటలు మాత్రమే ప్రసాదం తన దినచర్య చేస్తూ నిద్ర లేకుండా నిరంతరం హరినామ స్మరణలోనే ఉంటూ ఈ వారంలో ఆయన తన దేహాన్ని చాలించారని, అందుకు గాను ప్రపంచవ్యాప్తంగా హరినామ వారోత్సవాలు ప్రారంభించినట్లు చెప్పారు. ఈ మందిరంలో భగవంతుని నామ సంకీర్తన చేయడం, నామాన్ని రాసి హుండీలో వేయడం చేస్తారని, హరినామ ప్రవచనం చేయడం, నగర సంకీర్తన చేయడం ఇవి ఈ వారంలో చేస్తామన్నారు. భగవంతుని నామం ఎంత శక్తివంతమైనదో, ఎంత ప్రభావవంతమైనదో తెలియచేయటకు ఈ ఉత్సవాలు ముఖ్య ఉద్దేశమని చెప్పారు. శ్రీ ప్రసన్నాంజనేయ భక్త బృందం ఆధ్వర్యంలో స్థానిక మంగువారి తోటలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్త బృందం సభ్యులు అలాగే స్థానిక టీడీపీ నాయకుల పిలుపు మేరకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే గుండు శంకర్ ముందుగా వినాయక స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. కమిటీ సభ్యులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం భక్తులకు ఆయన చేతుల మీదుగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. అన్నదానం మహాదానం అని చెప్పారు. శ్రీ ప్రసన్నాంజనేయ భక్త బృందం ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు బాగా జరగడం, తాను పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో 36వ డివిజన్ ఇన్ఛార్జ్ కళ్యాణ్, టీడీపీ నాయకులు అందవరపు శ్రీనివాసరావు, దాస్యం నాని, భక్త బృందం సభ్యులు, భక్తులు, స్థానికులు పాల్గొన్నారు. నేటి ఆధునిక కాలంలో బంగారమైన అలవోకగా ఇవ్వచ్చు కానీ సమయం మాత్రం ఇవ్వలేమని, అందుకే నెలలు రోజులు పోయి గంటలు నిమిషాలను లెక్కించుకునే స్థితిలో మనం ఉన్నామని ఆదిత్య వాకింగ్ అండ్ జుంబా డ్యాన్స్ కోచ్ బి దేవిప్రసాద్, వాకర్స్ ఇంటర్నేషనల్ RC3 PG గుప్తా అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం నగరం PSNM స్కూల్లో వారు మాట్లాడుతూ శనివారం సాయంత్రం 5 గంటలకు వరల్డ్ వైడ్ వర్కౌట్ వారి సూచనల మేరకు జుంబా డ్యాన్స్ ఆధ్వర్యంలో శ్రీ ఫంక్షన్ హాల్లో లైవ్ వర్కౌట్స్ నిర్వహించడం జరుగుతుందన్నారు. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ కోసం వరల్డ్ వైడ్ ఇది లైవ్లో చేయడం జరుగుతుందన్నారు. ఇందులో సుమారు 200 మంది పాల్గొంటున్నారని అన్నారు. ఆసక్తి కలిగిన వాళ్ళు రావచ్చని, దీనికి ఎటువంటి రుసుములు తీసుకోవడం జరగదన్నారు. ఈ పరిస్థితి రోజు ఓ అరగంట సమయం మనం దేని మీదైనా ఖర్చు పెట్టాలంటే లాభం ఏంటి, ప్రతిఫలం ఏంటి అని ఆలోచిస్తున్నామని, అయితే వ్యాయామం మీద వెచ్చిస్తే ప్రతి నిమిషం మనకు అసమానమైన ఫలితాలనే అందిస్తుందని అధ్యయనాల్లో స్పష్టంగా తెలియదన్నారు. గుండెపోటు, పక్షవాతం వంటి పెద్ద పెద్ద జబ్బులు రాకుండా నివారించుకోవటానికే కాదు, దైనందిన జీవితం హాయిగా గడిచిపోవటానికి కూడా వ్యాయామమే సరైన మార్గమని పరిశోధనలు చెబుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య వాకింగ్ క్లబ్ ప్రెసిడెంట్ సాయికృష్ణ, సెక్రటరీ బి గారయ్య, ట్రెజరర్ బి రామకృష్ణ, ఉపాధ్యక్షులు కె పండా, జాలీ వాకర్ శ్రీరామ్మూర్తి, వెల్నెస్ కోచ్ పట్నాల కిరణ్, టి శ్రీనివాస్, వాకర్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. విజయాదిత్య పార్క్ ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. శుక్రవారం కవిటి మండలం రాజపురంలో నిర్వహించిన మన మంచి ప్రభుత్వం కార్యక్రమం అనంతరం శ్రీకాకుళం హైవేలో ఉన్న విజయాదిత్య పార్క్ ను ఆయన సందర్శించారు. పార్క్ మొత్తం పరిశీలించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పార్క్ ను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. RFP పనులు పూర్తి చేయాలని జిల్లా పర్యాటక అధికారికి ఆదేశించారు. 2 రోజుల్లో గ్రీన్ కార్పొరేషన్ పార్క్ ను పూర్తిగా శుభ్రపరచాలని ఆదేశించారు. ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు, జిల్లా పర్యాటక అధికారి నారాయణరావు పాల్గొన్నారు. ఉపాధ్యాయ సంఘం సేవలు స్ఫూర్తిదాయకమని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అభినందించారు. ఇచ్చాపురం నియోజకవర్గం రాజాపురం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు 1998 DSC రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల సభ్యులు కలిసి విజయవాడ వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్ కు ఒక్కరోజు వేతనాన్ని సేకరించి 38,11,500 రూపాయల విరాళాన్ని ప్రకటించారు. అందుకు సంబంధించిన పత్రాన్ని వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చి సహాయాన్ని అందజేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు కామేశ్వర్ రెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఆవరణంలో శుక్రవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ప్రజల నుండి 16 వినతులను SP KV మహేశ్వర్ రెడ్డి స్వీకరించారు. ఆ ఫిర్యాదులపై చట్ట పరిధిలో విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా SP సంబంధిత అధికారులకు ఆదేశించారు. కాశీబుగ్గ, పలాస పరిసర ప్రాంత ప్రజలకు శుక్రవారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఆవరణంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ రకాల సమస్యలతో వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను SP స్వీకరించి వారి సమస్యను విని సానుకూలంగా స్పందించి వారి సమస్యలపై పూర్తి స్థాయి విచారణ జరిపి పరిష్కారం అందిస్తామని భరోసా కల్పించారు. తక్షణమే ఆయా ఫిర్యాదులను గూర్చి సంబంధిత పోలీసు అధికారులకు తెలిపి చట్ట ప్రకారం విచారణ జరిపి త్వరితగతిన పరిష్కారం అందించాలని ఆదేశించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్లే సత్తా ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని నరసన్నపేట ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి తెలిపారు. జలుమూరు మండలం కరవంజి గ్రామ
గ్రామంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి మాట్లాడారు. పేదలకు సంక్షేమాన్ని అందించే మంచి ప్రభుత్వ పాలన కొనసాగుతుందని, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అనంతరం గ్రామ సచివాలయం ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీఓ, మండల పార్టీ అధ్యక్షులు వెలమల రాజేంద్ర నాయుడు, జడ్పీటీసీ ప్రతినిధి మెండ రాంబాబు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి బగ్గు గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ కేవీష్ మహేశ్వర్ రెడ్డిని శ్రీకాకుళం మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ బి రాజశేఖర్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీకి ఆయన పూల మొక్కను అందజేశారు. అదేవిధంగా శ్రీకాకుళం 2వ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఆర్ సంతోష్ కుమార్, మెలియాపుట్టి పోలీస్ స్టేషన్ ఎస్ఐ పి రమేష్ బాబు జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. శాంతి భద్రత పరిరక్షణలో భాగంగా కృషి చేయాలని ఎస్పీ ఎస్ఐకు సూచించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించడమే లక్ష్యంగా డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ఆచార్య బాలాజీ అన్నారు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం శ్రీకాకుళం ప్రాంగణంలో జాతీయ సేవా పథకం యూనిట్ 1 ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం, జాతీయ సేవా పథకం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్ఎస్ఎస్ వారోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ వి సింహాచలం ఆధ్వర్యంలో జరిగిన డ్రాయింగ్ పోటీలకు ముఖ్య అతిథిగా జాతీయ సేవా పథకం యూనిట్ 1 ఆధ్వర్యంలో జరిగిన డ్రాయింగ్ పోటీలను ఆయన పరిశీలించారు. గ్రామీణ నేపథ్యం కలిగిన విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి వారిలో నైపుణ్యాలు, సృజనాత్మకతను వెలికితీసి వారు మానసికంగా దృఢంగా ఉండే విధంగా ఇలాంటి పోటీలు ఎంతగానో సహాయపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పరిపాలనా అధికారి మునిరామకృష్ణ, డీన్ మోహన్ కృష్ణ చౌదరి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ పిద్దింటి ముకుందరావు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ జి ఈశ్వరరావు, డాక్టర్ బి శ్రీధర్, వాలంటీర్లు పాల్గొన్నారు. మన రోజువారీ ఆహారంలో అల్లం రసాన్ని చేర్చుకోవడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. మెరుగైన జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, బరువు నిర్వహణ, రక్తంలో చక్కెర నియంత్రణ లాంటి వాటికి అల్లం రసం ఓ శక్తివంతమైన టానిక్గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అల్లం రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల కలిగే వివిధ ఆరోగ్య ప్రయోజనాలను ఒకసారి చూద్దాం. అజీర్ణం, ఉబ్బరం, వికారం వంటి జీర్ణ సమస్యలకు సహజ నివారణగా అల్లం చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. అల్లం రసం తాగడం వల్ల జీర్ణ వ్యవస్థను ఉత్తేజపరచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, అలాగే జీర్ణ సాయంత్ర బాధ లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి, శరీరాన్ని ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడతాయి. అల్లం రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచడానికి, అనారోగ్యాలను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. అల్లంలో శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. అల్లం రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల అర్థరైటిస్, కండరాల నొప్పి, వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. అల్లం రసం జీవక్రియను పెంచి కొవ్వు కరిగించడాన్ని ప్రోత్సహిస్తుంది. ఆకలిని అణిచివేయడానికి సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గించే ఆహారానికి ఇది గొప్పగా ఉపయోగపడుతుంది. అల్లం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. మౌనం సమ్మతిని ఇస్తుంది, త్యాగం ముక్తిని ఇస్తుంది. జంతువులు తమ చూపులోనే వాటి భాష వ్యక్తీకరింపబడుతుంది. చెట్లు తమ పరిసరాలలోనే తమ శక్తిని నింపబడతాయి. ఋషులు తమ ఏకాంతములోనే చైతన్యమును అనుభూతిపరచగలరు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.